ఒక చల్లని డిసెంబర్ సాయంత్రం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరు ప్రక్కనే ఉన్న ఒక దట్టమైన అడవిలోకి ఒక వృద్ధుడు వెళుతూ కనిపించాడు. ఆ గ్రామస్తులు దూరంగా నుండి చూస్తూ అతడి గురించి మాట్లాడుకుంటున్నారు. చూడండి, ఆ యువకుడు తన తండ్రిని ఇంటి నుంచి తరిమేశాడు. ఇప్పుడు ఆ తండ్రి ఏడుస్తూ అడవికి వెళ్తున్నాడు. ఏం యుగం వచ్చింది ఇది అంటూ అతడిపై జాలిపడుతున్నారు. కానీ ఆ వృద్ధుడు శ్రీనివాసరావు ఎవరి మాటలను కూడా పట్టించుకోకుండా నడుస్తూ ఉన్నాడు. అతడి కళ్ళు పాషాణాల్లాగా పెద్దవిగా ఉన్నాయి. నోట మాత్రం ఒక్క మాటే, ఇది నా పాపాల శిక్ష అని. శ్రీనివాసరావు అడవిలోకి చేరుకుని ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో కూర్చున్నాడు. అకస్మాత్తుగా అతడు తన ఏడుపును ఆపుకోలేకపోయాడు. లత, నన్ను క్షమించు, నీవు చెప్పిన మాటలు ఇవాళ నిజమయ్యాయి అని మెల్లగా అన్నాడు. అతడి మనసు గతంలోకి జారుకుంది. శ్రీనివాసరావు యువకుడిగా ఉన్న రోజుల్లో చాలా సంపన్నుడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పూర్వీకుల నుండి వచ్చిన పొలాలు, భూములతో సుఖంగా జీవిస్తున్నాడు. ఒంటరిగా ఉండేవాడు. జీవితం అంతా ఆడంబరాలు, సుఖాలే. ఒకరోజు గ్రామంలోని పాత బావి దగ్గర ఒక అమ్మాయిని చూశాడు. ఆమె పేరు లత. అత్యంత అమాయకమైన, అందమైన అమ్మాయి. నీళ్లు తోడుతున్న లతను చూసిన శ్రీనివాసరావు మొదటిసారి హృదయంలో ఒక మంచి భావన కలిగింది ఆమె పట్ల. ప్రేమలో పడ్డాడు. కొద్ది రోజుల్లోనే లత ఇంటికి వెళ్లి సంబంధం పంపాడు. కానీ లత తండ్రి స్పష్టంగా తిరస్కరించాడు. ఆడంబరాలు చేసే వ్యక్తి చేతికి నా కూతుర్ని ఎలా ఇస్తాను అని కోపంగా అన్నాడు. శ్రీనివాసరావు ఎంత వేడుకున్నా ప్రయోజనం లేదు. అయినా అతడు వదలలేదు. బావి దగ్గర మర్రి చెట్టు నీడలో లత కోసం ఎదురు చూసేవాడు. మొదట లత భయపడింది. కానీ కాలక్రమేణా అతడి ప్రేమకు లొంగిపోయింది. ఇద్దరూ నిశ్శబ్దంగా ప్రేమించుకున్నారు. అప్పుడే లత తండ్రికి గుండెపోటు వచ్చి మరణించాడు. లత తల్లి కూతురి మనసును అర్థం చేసుకుని శ్రీనివాసరావు పట్టుదలకు లొంగి పెళ్లి చేశారు వారిద్దరికి. లతకు జీవితంలో తన భర్త పట్ల సంతోషం కలిగింది. తన ప్రేమ స్వప్నం నిజమైందని అనుకుంది. ఇద్దరు సుఖంగా జీవిస్తున్నారు. ఒక మధ్యాహ్నం లత ఇంటి ఆవరణలో పనులు ముగించి కూర్చొని ఉంది. అకస్మాత్తుగా ఆమె మొబైల్ మోగింది. కాల్ చూస్తే ఆమె బాల్య స్నేహితురాలు సౌమ్య. పెళ్లి తర్వాత నగరానికి వెళ్లిపోయిన సౌమ్య ఎన్నో సంవత్సరాలుగా సంప్రదింపుల్లో లేదు. లత సంతోషంగా కాల్ తీసింది. కానీ అవతల నుండి ఏడుపు స్వరం విని ఆమె గుండె కంపించిపోయింది. లత, నేను నాశనమైపోయాను. ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు అని సౌమ్య ఏడుస్తూ అంది. నా తల్లిదండ్రులు లేరు, భర్త కూడా చనిపోయాడు. నాతో నా కొడుకు మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఎవరి ఆధారం లేదు అని. అది విని లత గుండె నొప్పితో నిండిపోయింది. సౌమ్య, నువ్వు బాధపడకు. రేపే మా పల్లెకు వచ్చేయి. అమ్మ నాన్నల పాత ఇల్లు ఇంకా ఖాళీగానే ఉంది. నీవు అక్కడే ఉండు. రేషన్, అవసరమైన ప్రతిదీ నేను నీకు పంపిస్తాను. నీవు ఒంటరివి కాదు, నేనున్నాను అని ఓదార్చింది. దాంతో కొద్ది రోజుల్లోనే సౌమ్య తన కొడుకుతో పల్లెకు వచ్చి లత పాత ఇంట్లో ఉండడం మొదలుపెట్టింది. ఇది శ్రీనివాసరావుకి తెలుసు. కానీ అతడు పెద్దగా పట్టించుకోలేదు. పెళ్ళయ్యి 5 సంవత్సరాలు గడిచాయి. కానీ లత శ్రీనివాసరావుకు సంతానం కలగలేదు. దాంతో లత ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తుంది. దేవా, మాకు కూడా సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించు అని. ఒకరోజు సౌమ్య లత ఇంటికి వచ్చింది. లత యొక్క సుఖ సంపదలు, శ్రీనివాసరావు ప్రేమపూర్వక చూపులు చూసి సౌమ్య హృదయంలో అసూయ రాజుకుంది. ఆమె లత సంతోషాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. ఆమె మనసులో విషపు ఆలోచన పుట్టింది. లత ఈ ప్రమాదాన్ని తెలియకుండా ఉంది. తను ఆధారం ఇచ్చిన స్నేహితురాలే తన జీవితాన్ని చీకటిగా మార్చబోతుంది అని అమాయకురాలైన లతకు తెలియలేదు. సౌమ్య నెమ్మదిగా శ్రీనివాసరావును ఆపేది. కొన్నిసార్లు గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు చెప్పడానికి, కొన్నిసార్లు సహాయం అడగడానికి. ఆమె తన మధురమైన మాటలతో అతడి హృదయంలో చోటు సంపాదించింది. కొద్ది రోజుల్లోనే శ్రీనివాసరావు మనసు ఆమె వైపుకు మళ్ళింది. ఒకరోజు సౌమ్య కరుణ రూపం ధరించి అంది. శ్రీనివాస్, లత మీకు సంతానం ఇవ్వలేకపోతుంది. దాంతో మీ వంశం ఏమవుతుంది? నాకు ఒక కొడుకు ఉన్నాడు. మనిద్దరం ఒకటైతే మీకు వారసుడు దొరుకుతాడు, నా ప్రేమ కూడా అని. శ్రీనివాసరావు మొదట భయపడ్డాడు. ఇది ఎలా సాధ్యం? లత నా భార్య, నీవు ఆమె స్నేహితురాల్వి అని. కానీ సౌమ్య చాకచక్యమైన మాటలు, ఆమె నటన అతడి బలహీన మనసును ఆక్రమించాయి. తప్పు అని తెలిసి కూడా అతడు ఆ ఉచ్చులో పడిపోయాడు. ఇక్కడ లత కొన్ని రోజులుగా శ్రీనివాసరావు మారిపోయాడని గమనించింది. మాటలు తక్కువ, చూపులు తప్పించడం, తరచూ కోపం. ఒక మధ్యాహ్నం బావి దగ్గర నీళ్లు తోడుతూ ఆమె ఆలోచనలో పడింది. నాకు సంతానం లేకపోవడమే కదా నన్ను ఇలా చేస్తుంది అని ఏడుస్తూ ఆమె ఇంటికి వెళ్ళింది. కానీ ఇంటికి చేరగానే ఆమె ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలింది. తలుపు తెరిచి చూస్తే సౌమ్య, శ్రీనివాస్ హాయిగా కూర్చొని నవ్వుతున్నారు. శ్రీనివాస్ సౌమ్య వేలికి ఉంగరం పెడుతున్నాడు.
లత చేతిలోని ఆ నీళ్ల బిందె కింద పడి నీరంతా చిమ్మింది. ఆమె ఆశలు కూడా అలాగే. లత వేగంగా వెళ్లి సౌమ్య చెంప లాగిపెట్టి బలంగా కొట్టింది. సిగ్గు లేదా నీకు? నేను నిన్ను చెల్లి అనుకున్నాను. కష్టకాలంలో నీకు ఆధారం ఇచ్చాను. కానీ నీవు నా ఇంటి కింద ఉండి నా భర్తని ఎత్తుకుపోతున్నావు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అన్నది. దాంతో సౌమ్య కోపంతో వెళ్ళిపోయింది. కానీ శ్రీనివాసరావు లేచి అరిచాడు. నువ్వు సౌమ్యను అలా ఎలా కొట్టావు? ఆమె నన్ను ప్రేమిస్తుంది. నువ్వెవరు ఆమెను ఆపేది అని. లత నిశ్శబ్దంగా ఏడుస్తూ అతడిని చూస్తూ ఉండిపోయింది ఆ హఠాత్ పరిణామానికి. ఇది నా భర్త శ్రీనివాసరావా? ఇలా మాట్లాడేదని ఆమె హృదయం పగిలిపోయింది. రోజులు గడుస్తున్నాయి. శ్రీనివాసరావు లతపై క్రూరంగా వ్యవహరించసాగాడు. నీవు సంతానం ఇవ్వలేవు. నీతో నా భవిష్యత్ ఏంటి అని తిట్టేవాడు. లత నిశ్శబ్దంగా ఏడుస్తూ సహించేది. ఒకరోజు శ్రీనివాసరావు సౌమ్యను ఆమె కొడుకును ఇంటికి తీసుకొచ్చాడు. లత భయం, దిగ్భ్రాంతి, బాధలు కలిసి వచ్చాయమెకు. ఇదంతా ఏమిటి అడిగింది. శ్రీనివాసరావు చల్లని స్వరంలో అన్నాడు. నేను సౌమ్యను పెళ్లి చేసుకున్నాను. ఇక నుండి ఇతడు నా కొడుకు. నీవు సంతానం ఇవ్వలేవు కదా అన్నాడు. లత ప్రపంచం తిరిగిపోయింది. నువ్విది ఏం చేశావు అని సౌమ్య ముందుకొచ్చి గర్వంగా అంది. ఇక ఈ ఇంట్లో నీకు చోటు లేదు. ఈ భూములు, ఆస్తి అంతా నా కొడుకుది. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని శ్రీనివాసరావు లతను బలవంతంగా లాగి బయటకు తోశాడు. లత ఏడుస్తూ వేడుకుంటూ ఉంది. నా పట్ల ఇంతటి అన్యాయం, ఇలాంటి ద్రోహం చేయకండి. నేను నిన్ను ఎంతో ప్రేమించాను అని. కాని అతడి హృదయం మూసుకుపోయింది. లతను బయటకి తోసేశాడు. దాంతో లత కోపంతో ఆఖరి మాటలు అన్నది. గుర్తుంచుకో, నన్ను ఎవరి కోసమైతే విడిచిపెడుతున్నావో ఆ అమ్మాయే, ఆ కొడుకే ఒకరోజు నిన్ను అవమానిస్తారు. నీవు నాలాగే ఈ తలుపు దగ్గర నిలబడి ఏడుస్తావు అన్నది. లత ఏడుస్తూ పల్లె నుండి బయటకు వెళ్ళిపోయింది. శ్రీనివాసరావు సౌమ్యను, ఆమె కొడుకును తన జీవితంగా చేసుకున్నాడు. ఆ బాలుడిపై అమితమైన ప్రేమను కురిపించాడు. కాలం గడిచింది. ఆ బాలుడు విజయ్ పెద్దవాడయ్యాడు. అతనికి తండ్రి అవసరం లేకుండా పోయింది. సౌమ్యతో కలిసి ఆస్తి అంతా తన పేరిటికి మార్చుకొని ఒకరోజు శ్రీనివాసరావును ఇంటి నుండి తరిమేశాడు. లతను తరిమినట్టుగానే ఇప్పుడు శ్రీనివాసరావు అడవిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు. పశ్చాత్తాపం అతడిని ఎంతో ఆవరించింది. తను లతను మాత్రమే కాదు, తన జీవితమంతా నాశనం చేసుకున్నాడు అని తనకు అర్థమైంది. ఇక ఇటు మరోవైపు సౌమ్య ఇంటి ఆవరణలో సంతోషంగా కూర్చొని ఉంది. ఆస్తి, భూములు అన్నీ తన చేతుల్లో ఉన్నాయని ఎంతో గర్వపడింది. కాని దేవుడి న్యాయం ఎవరినీ వదలదు. విజయ్ అన్నాడు, అమ్మా, ఈ భూములు అమ్మి వచ్చిన డబ్బు వ్యాపారంలో పెడతాను. మనం అప్పుడు చాలా ధనవంతులం అవుతాము అని. సౌమ్య కళ్ళు గర్వంతో మెరిశాయి. కాని విధి వేరుగా రాసింది. విజయ్ నగరానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. శవం ఇంటి ముందు వచ్చి పడింది. సౌమ్య చీరలు చించుకొని మరీ ఏడ్చింది. అకస్మాత్తుగా లత మాటలు గుర్తొచ్చాయి. ఒకరోజు నువ్వు పశ్చాత్తాప పడతారు. నాకు దక్కనిది నీకు దక్కదు అని. ఆస్తి పోయింది. కొడుకు పోయాడు. శ్రీనివాసరావు ఇప్పటికే బయట. సౌమ్య ఒంటరిగా ఖాళీ చేతులతో మిగిలింది. ఆకలి ఆమెను బాధించింది. రోడ్లపై భిక్షాటన చేస్తూ తిరిగింది. గర్వం ధూళి అయ్యింది. మనసులో ఒక్కటే, బహుశా లత నన్ను క్షమిస్తుందేమో. నేను ఆమెకు చాలా ద్రోహం చేశాను అని. కానీ దేవుడు ద్రోహాన్ని క్షమించడు. ఒక్కసారి న్యాయం జరగడంలో ఆలస్యం అవుతుందేమో, కానీ తప్పక న్యాయం జరుగుతుంది. సౌమ్య భిక్షాటన చేస్తూ ఒకరోజు రోడ్డు పక్కన పడిపోయింది. ఎవరూ గుర్తించలేదు. అనాథలాగా మరణించింది. శ్రీనివాసరావు మాత్రం పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. లతను చూశారా? నా లత ఎక్కడా అని అడుగుతాడు. ప్రజలు అతడిని చూసి జాలిపడతారు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రోడ్డు పక్కన శ్రీనివాసరావు మురికి బట్టలతో కూర్చొని ఉన్నాడు. అక్కడికి ఒక మహిళ వెళ్తోంది. అక్కడి నుంచి ఆమెతో ఒక యువకుడు. అప్పుడు ఆ మహిళ ఆ కొడుకుతో అంది, చూడు బాబు, ఈ వృద్ధాప్యం ఎంతో దయనీయమైనది. ఒక బాల్యమైన జీవితం. అటువంటి సమయంలో ఎవరు అండగా లేకపోతే ఎంతో నరకం. ఆ వ్యక్తికి కొంచెం సహాయం చెయ్యి అని. శ్రీనివాసరావు తల ఎత్తి చూశాడు. ఆ ముఖం లత. నీవు లతవా అన్నాడు. లత ఆశ్చర్యంగా చూసింది. అవును, నా పేరు లత. కాని నీవు ఎవరు అడిగింది. శ్రీనివాసరావు ఆమె పాదాలపై పడ్డాడు. నేను శ్రీనివాసరావును. నన్ను క్షమించు. నేను నాశనం అయిపోయాను నీకు చేసిన అన్యాయానికి అన్నాడు. లత కళ్ళ ముందు గతం మళ్లీ కదిలింది. కానీ ఆమె ముఖంపై ద్వేషం లేదు, కేవలం శాంతి. నిన్ను క్షమించాను శ్రీనివాస్. ద్వేషం నిండిన హృదయంతో నేను ఎంతకాలం జీవించలేను. నేను నా దేవుని కోసం ఇప్పటికే క్షమించాను. ఇతను నా కొడుకు, నా ఆధారం అన్నది. శ్రీనివాసరావు ఆశ్చర్యంగా చూశాడు. ఇప్పుడు లత నెమ్మదిగా అంది, నీవు నన్ను బయటకు తోసేసిన రోజు నేను గర్భవతిని. అది తర్వాత తెలిసింది. నేను చాలా సహించాను. కానీ దేవుడు నాకు ఆధారం ఇచ్చాడు, ఒక గౌరవం ఇచ్చాడు అన్నది. లత వెళ్ళిపోయింది. ఆమె జీవితం ముందుకు సాగింది. కానీ శ్రీనివాసరావు రోడ్డు పక్కన కూర్చొని ఆమె అడుగుల మార్గాన్ని చూస్తూ ఉండిపోయాడు.
అతని దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. ఇల్లు లేదు, బంధం లేదు. కేవలం పశ్చాత్తాపం, కన్నీళ్లు మాత్రమే. ఈ కథ ద్రోహం ఎప్పటికీ సుఖాన్ని ఇవ్వదని, న్యాయం ఆలస్యమైనా ఖచ్చితంగా వస్తుందని చెబుతుంది. ప్రేమ, నమ్మకం, క్షమ ఇవే నిజమైన సంపద. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.